ఫీల్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు సైంటిస్టులు కూడా చాలా గట్టిగా అపోజ్ చేస్తూ ఉన్నారు, ఒక రకంగా వార్నింగే ఇస్తూ ఉన్నారు. ఈ అణు పరీక్షల వల్ల ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది, అలాగే ప్రజలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, అసలు టోటల్గా ప్రపంచ భద్రతకే ఇది పెను ముప్పుగా మారేటువంటి ప్రమాదం ఉంది. అసలు దీనివల్ల వచ్చేటువంటి ప్రాఫిట్ అయితే గెయిన్ ఏమీ లేదు, 0%, బట్ లాస్ మాత్రం 100% ఉంటుంది. కొత్త టెస్ట్ వల్ల పెద్ద రిస్క్ తీసుకోవడం తప్ప దానివల్ల ఒరిగేది ఏం లేదని చెప్తున్నప్పటికీ కూడా 2026లో యుఎస్ ఒక టెస్ట్ చేయబోతుందని, తర్వాత 2027లో రష్యా 2 టెస్టులు చేయబోతోంది, 28లో చైనా 3 టెస్టులు చేయబోతుంది అనేది ఇది మన ఫ్యూచర్ సినారియో చెప్తున్నటువంటిది. సో మరి ఇంకా ఎన్ని నష్టాలు చూడాల్సి ఉంటుందంటారు ఇది కనుక జరిగితే? ఇవాళ మనకు లివింగ్ ఎగ్జాంపుల్ ఉంది కదా, 45లో అమెరికా జపాన్ మీద విడిచినటువంటి నాగసాకి, హిరోషిమా. అవును, అది ఇప్పటికి కూడా వెంటాడుతుంది. దరిదాపు 45 నుంచి అంటే 75-80 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా వెంటాడుతున్నాయి వాళ్ళని అక్కడ. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇవి ఎన్విరాన్మెంట్ ఇప్పటికే బియాండ్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్ కష్టంగా ఉందని చెప్పేసి వరల్డ్ వైడ్ గా ప్యారిస్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసమే 2015లో ప్యారిస్ అగ్రిమెంట్ జరిగింది. అగ్రిమెంట్ జరిగి 180 దేశాలు సంతకాలు పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి క్రమంలో ట్రంప్ వచ్చి మా దేశానికి నష్టం ఈ అగ్రిమెంట్ ఉంటేనే పక్కకు వదిలిగాడు. గతంలో మొదటిసారే పక్కకు వదిలితే బిడెన్ ఒక వాగ్దానం చేసిండు, నేను అధికారంలోకి వస్తే మొదటి సంతకం దాంట్లో చేరటమేనని. ఆయన చేరాడు కూడా ప్యారిస్ అగ్రిమెంట్ లో. మళ్ళీ ఇప్పుడు ట్రంప్ రాగానే బయటికి పోయాడు. అంటే ఎన్విరాన్మెంట్ ని డిసాస్ట్రస్ క్రియేట్ చేసే దాంట్లో ఇటువంటివన్నీ వస్తున్నాయి. కాబట్టి 1945s 1960s 70s ఉన్నటువంటి ప్రపంచం వేరు, ఇప్పుడున్నటువంటి ప్రపంచం వేరు. ప్రజలు ఇంకా చైతన్యవంతులై ఉన్నారు, చైతన్యవంతులు అవుతున్నారు. ఒక్క ట్వీట్ తోనే మొత్తం అంతా స్టాక్ మార్కెట్స్ షేక్ అయ్యాయి. చైనా, రష్యా అయితే అలర్ట్ మోడ్లోకి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. అంటే సోషల్ మీడియా ద్వారా కూడా వార్స్ జరుగుతాయి, బాంబులే కాదు, సోషల్ మీడియా ఒక ట్వీట్ కూడా వార్లు సృష్టిస్తుంది అనడానికి ఇంత కీ రోల్ ప్లే చేస్తుంది సార్ సోషల్ మీడియా. 90s లో ఏ దేశానికి ఆ దేశమే వాళ్ళ డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేవరకల్లా ఈ వరల్డ్ ఇంటిగ్రిటీ పెరిగింది. అంటే ఒక దేశం మీద ఒక దేశం ఆధారపడేటువంటి ఆర్థిక వ్యవస్థ పెరిగింది. అంటే కోఆర్డినేషన్ బిట్వీన్ నేషన్స్, పర్టికులర్గా ఎకనామిక్ ఆస్పెక్ట్ లో బాగా పెరిగింది. ఇప్పుడు ఏ దేశమైనా ఏ దేశానికి ట్రబుల్ ఇచ్చినా అన్ని దేశాల సంక్షోభానికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రొడక్షన్ సెక్టర్ లేనటువంటి అమెరికా అన్ని దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది, ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు సడన్ గా నేను టారిఫ్లు పెంచుతా మా దేశం రానియమని అంటే వరల్డ్ వైడ్ గా అన్ని దేశాలు కూడా అలజడికి లోనైనాయి. ఇటువంటి పరిస్థితి ఇవాళ ఒక అణుపరీక్ష జరిగితే అన్ని వరల్డ్ మొత్తం మార్కెట్లు దరిదాపు కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉంది. అసలు ఆ వార్తలు చేస్తే ఇవాళ చూస్తున్నాంగా మనం. ఇప్పుడు ఒకడు వచ్చి నాశనం చేయాల్సిన పని లేదు. ఒక ప్రకటన ఇస్తే మన దగ్గర 10-15 లక్షల కోట్లకు ఆవిరైపోతున్నాయి స్టాక్ మార్కెట్ లో. వరల్డ్ వైడ్ గా ఇంకా మనకన్నా ఆర్గనైజ్డ్ మార్కెట్లు ఉన్నాయి, పెద్ద మార్కెట్లు ఉన్నాయి. అవి ఇంకా ఎక్కువ $1 ట్రిలియన్ కూడా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థికంగా కూడా ప్రపంచం సంక్షోభాన్ని దారితీసే అవకాశం ఉంది. యుద్ధం జరిగితేనే సంక్షోభానికి లోను కావాల్సిన అవసరం లేదు. సో టెస్ట్తో గెలిచేదేమీ లేదు, మన కోల్పోయేదే మన భూమి, అలాగే మన భవిష్యత్తును కోల్పోవడం తప్ప దీనివల్ల ఒరిగేది ఏమీ లేదు అని ప్రతి దేశం కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్.